సో హాయ్ గైస్, పవన్ కళ్యాణ్ గారు అయితే ఓజీ మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అని ఎంచుకోవచ్చు. ఇది లాస్ట్ షెడ్యూల్ ఎంచుకోవచ్చు. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు అయితే డేట్ అయితే ఓజీ మూవీకి అయితే ఇచ్చిన ఎంచుకోవచ్చు. డైరెక్టర్ అయితే సుజిత్ మొత్తం కంప్లీట్ చేయాలి ఇదే షెడ్యూల్లో అని చాలా గట్టిగా అయితే ఫిక్స్ అయి ఉన్నాడు ఎంచుకోవచ్చు. దీనికన్నా ముందు హరిహర వీరమల్లు మూవీకి అయితే డేట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇదే మంత్లో అయితే షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుని ఎంచుకోవచ్చు. హరిహర వీరమల్లు అయితే నెక్స్ట్ మంత్లో అయితే రిలీజ్ అవబోతుంది ఎంచుకోవచ్చు. ఇప్పుడైతే మన ఓజీ మూవీకి అయితే ఇచ్చిన ఎంచుకోవచ్చు. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇచ్చి మొత్తం 3 సినిమాలు అయితే కంప్లీట్ చేసేసాడు ఎంచుకోవచ్చు. దీని తర్వాత సినిమాలు అయితే గుడ్ అసలుకి చేయడని న్యూస్ అయితే గట్టిగా అయితే స్ప్రెడ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు. సో హోప్ ఫర్ బెస్ట్. ఈ 3 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, మన తెలుగు స్టేట్ని ఊపాలి, ఇండియా వేదికగా మంచి మార్కెట్ క్రియేట్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు అని మనమైతే విష్ చేద్దాం. సో ఓజీ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ షెడ్యూల్ వచ్చేసరికి లాస్ట్ షెడ్యూల్ పవన్ కళ్యాణ్ గారు మీదనే డిపెండ్ అయి ఉంది చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి ఓజీ సినిమా ఎప్పుడు వస్తుందో. నేను అంచనా వేస్తున్నా సెప్టెంబర్ 2 అయితే పక్క అయితే వస్తుందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా. సో ఓజీ మీ మీద ఎంత హైప్ ఉందో నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఆ గ్యాంగ్స్టర్ చూడడానికి అయితే నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మీరు వెయిట్ చేస్తున్నారా లేదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ మే మంత్లోనే షూటింగ్ అయితే చాలా మూవీ అయితే డేట్ అయితే ఇచ్చేసిండు అని చెప్పొచ్చు. సో డైరెక్టర్ మంచిగా యూస్ చేసుకొని మంచిగా కంప్లీట్ షూటింగ్ మొత్తం ర్యాంప్ చేస్తే ఓకే. దీని తర్వాత ఇంకా షూటింగ్ అయితే ఎక్కువ డేట్స్ అయితే ఇవ్వడు మన పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పాలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నట్టు తెలిసిందే. సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఓజీ సినిమా కోసం, ఆ సీన్స్ కోసం, ఆ ఎలివేషన్ సీన్స్ కోసం, ఇంకా ఈ మూవీలో మన సుజిత్ గారి రైటింగ్ కోసం ఎంతగానో నేనైతే ఎదురు చూస్తున్నా. మరి మీరు అనేది జెన్యున్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓజీ మూవీ రిలీజ్ అయితే డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అనేది జెన్యున్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.